హారర్ కామెడీ మూవీస్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాఘవ లారెన్స్ గారు. నవ్విస్తూ భయపెట్టడంలో లారెన్స్ గారికి మించినోళ్ళు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. 'ముని' సినిమా తర్వాత మొదలైనటువంటి తన హారర్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తానే సొంతంగా డైరెక్ట్ చేసుకుంటూ తెరకెక్కించిన 'కాంచనా' సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సీక్వెల్ బడ్జెట్ పెంచుతూ పోతున్నారు లారెన్స్ గారు. 2011లో 7 కోట్లతో నిర్మించినటువంటి 'కాంచనా' మంచి లాభాలు తెచ్చి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 'కాంచనా 2తో మరోసారి సూపర్ సక్సెస్ అయ్యాడు లారెన్స్ గారు. తాప్సీ ఫీమేల్ లీడ్ రోల్గా నటించినటువంటి ఈ మూవీని 17 కోట్లతో నిర్మించారు మేకర్స్. అయితే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్గా నిలిచి ఈ సినిమాపై అంచనాలను పెంచేసి 'కాంచనా' సిరీస్పై ఒక సరికొత్త ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ 'కాంచనా' సిరీస్లోనే అత్యధిక వసూళ్లు తీసుకున్నటువంటి సినిమా అయింది. ఇక 'కాంచనా 3' కూడా మంచి ఫలితాన్నైతే సాధించింది. కానీ థర్డ్ పార్ట్కి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదు. కంటెంట్ కొంచెం బలహీనంగా ఉందన్న విమర్శలు రావడం, అలాగే రొటీన్ కథలా జనాలు ఫీల్ అవడంతో 'కాంచనా 3' హిట్ అయినా కూడా రాబట్టాల్సిన వసూళ్లైతే రాబట్టలేదు. అయితే ఈసారి 'కాంచనా 4' కోసం లారెన్స్ బడ్జెట్ పెంచేశాడని టాక్ అయితే వినిపిస్తుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత 4వ భాగాన్ని తెరకెక్కిస్తున్నారు లారెన్స్. 'కాంచనా 4'ని ఏకంగా 70 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తీస్తున్నారట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట లారెన్స్ గారు. ఈసారి ఎవరు ఊహించినటువంటి ఒక వినూత్నమైనటువంటి సరికొత్త కంటెంట్తో 'కాంచనా 4'తో మన ముందుకు రాబోతున్నారు లారెన్స్ గారు. అంతేకాకుండా గతంలోని 3 భాగాలకు మించి ఈ సీక్వెల్ ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ఈ సినిమా కంటెంట్ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరి 'కాంచనా 4' మూవీ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.